హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ మధ్య కాలంలో నేను ఊళ్ళో లేకుండా ఫంక్షన్లతో తిరుగుతూ బిజీగా ఉన్నాను. పెళ్ళికి వెళ్ళాము, కాకినాడ పిఠాపురం వెళ్ళాము. అందుకోసం అమ్మవారి ఫోటో పెట్టాను చూడండి. కుంకుమ పూజ అది చేయించుకున్నాము. అలాగే ఇది పాదగయ్య అండి, తెలుసు కదా అందరికీ. నేను ఫోటోలు పెట్టాను చూడండి. అలాగే పెళ్ళికి వెళ్ళి పిన్ని పిన్ని హాయ్ హాయ్. 14 hours to go. Yo, this is gonna be fun to look at years later. Hello. సరదాగా పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. చాలా సరదాగా గడిచింది. అన్నీ యాక్చువల్గా మొత్తం ఫోటోలే పెట్టానండి, వీడియో తీయడానికి కుదరలేదు. క్రౌడ్ చాలా ఉండేటప్పటికి. సో పెళ్ళికొడుకు ఇది స్నాతకం జరిగేటప్పుడు అండి, పెళ్ళికొడుకుకి స్నాతకం జరిగేటప్పుడు తీసిన ఫోటోలు. మేము స్నాతకంలో ఆడపడుచు కాటుక పెడుతుందన్నమాట పెళ్ళికొడుక్కి. అదనమాట ఈ ఘట్టము. ఆ తర్వాత కాశీయాత్ర. చాలామందికి కాశీయాత్ర తెలిసే ఉంటుంది. పెళ్ళికొడుకు కాశీయాత్రకి వెళ్ళడం, అక్కడి నుంచి బావమరిది వద్దు నేను మా అక్కనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి బతిమాలుకోవడం, గడ్డం కింద బెల్లం పెట్టి బతిమాలుకుంటారనమాట. బావమరిది మా అక్కనిచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు కాశీయాత్రకు వెళ్ళొద్దు అని చెప్పి బతిమాలుకుంటారు. చూసారా, ఇగో ఇక్కడ గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి పెళ్లి కొడుకుని బావమరిది బతిమాలుతున్నాడు అనమాట. అదన్నమాట. చాలా సరదాగా గడిచిందండి. అసలు ఎంత బాగా జరిగిందంటే చెప్పలేము. ఇంకా ఆ తర్వాత ఫోటో సెషన్, కొంతమంది మేము మా అంతటా మేము ఫోటోలు తీసుకున్నాము. పెళ్లి కొడుకు తరఫు కూడా ప్రవార చెప్తున్నారు. సోమసుందర శాస్త్రి గారి యొక్క మనమరాలు, అదేవిధంగా వీరభద్ర శాస్త్రి గారి యొక్క మనమరాలు, సాయి శ్రీనివాస గారు సీతాలక్ష్మి దంపతుల ముద్దుల కుమార్తె. వాళ్ళ ఇంటి వెలుగు, వాళ్ళ కంటి వెలుగు. వాళ్ళకి సాయి మానస తప్ప ఇంకోటి ఏమీ లేదు. తెల్లవారితే మానస అంటారంటే చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత నాన్న నీ పెళ్ళిలో చెప్తానది. ఇక్కడ అమ్మాయి హీరోయిన్ కాబట్టి అమ్మాయి గురించి చెప్పాలి. అలాగే వాళ్ళ ఇంటి వెలుగు, వాళ్ళ యొక్క లక్ష్మిని మీ చేతిలో పెడుతున్నారు తల్లి. అందుకని తప్పకుండా మీరందరూ కూడా మా అమ్మాయిని మీ కడుపులో పెట్టుకుని చూడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తల్లి. మా తల్లి మీ ఇంటికి వచ్చి మీ గౌరవాన్ని ఇంకా ఇనుబడింపు చేస్తుందని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు తల్లి. శుభం. వెంకటరమణ శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే భీషమం భవతు. ఆంగీర ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవాయ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీనివాసు శర్మణేవరాయ. అజా, మీ వర్తమానానికి మేమందరం కూడా ఆనందభరితమై మీరు పంపించిన వర్తమానానికి చాలా ఆనందించి సరే ఈ వివాహం జరిపించుకున్నట్టుకు మా పెద్దల యందు వాళ్ళ యొక్క గురువుల యొక్క ప్రేరణానుసారము ఈ యొక్క కార్యక్రమాన్ని అందరినీ కూడా నిర్వహించడానికి మేమందరం కూడా అంగీకరించినటువంటి వారిపై సరే మీ చక్కగా మీ యొక్క వంశం గురించి చెప్పారు. అలాగే వీరి ముత్తాత గారు అయినటువంటి శ్రీ వెంకటరమణ శర్మ గారు యొక్క మునిమనుడు ఆయన.
శ్రీచంద్రోపేంద్రమండితాం నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే శ్రీరస్తు శుభమస్తు అభిఘ్నమస్తు వృద్ధినారి వివాహ మహోత్సవ ఆహ్వాన అంగీకార శుభపత్రిక జానక్యాః కమలామలాంజలిపుటేజాః పద్మరాగాజితాః శస్తారాఘవమస్తకే విలసత్కుండప్రసూనాజితాః స్వస్తాస్కా ఫలగాయకాంతకలితా జానింద్రణీరాజితాః ముక్తాస్కా సుభగా భవంతు భవతాం క్రీడామవైవాహికాః శ్రీభద్రా జలదివ్య భవ్య శిఖర ప్రోత్తుంగసౌధాంతరే నిత్యశ్రీమతి సుందరే మణిమజే సింహాసనే భాసురే స్వాధీన సహసీతయా మృతజయా మామాంక విశ్రాంతయా శ్రీరామ పరిపూర్ణశాశ్వత సుఖో పుణ్యాని మౌనం కరీం శ్రీమతి అండ్ శ్రీ వెంకటరమణ శర్మ దంపతులు వారి శుభరేఖాభ్యములు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ చతుర్దశి శుక్రవారం అనగా దివి 11/4/2025 సంవత్సరం రాత్రి 9:04 హస్త నక్షత్రయుక్త వృత్య లగ్న పుష్కరాంశమందు కీర్తిశేషుడు శ్రీ వడ్డీ శ్రీనివాసరావు శ్రీ రామలక్ష్మీ గారుల పెద్దమనుడైనటువంటి మరియు నా జ్యేష్ఠ కుమారుడైనటువంటి వరుడు చిరంజీవి శేషసాజీ శ్రీనివాస శర్మకు పీఠికాపురం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఇవటూరి సాయి శ్రీనివాస శర్మ శ్రీమతి సీతా లక్ష్మీ ఝాన్సీ దంపతుల కుమార్తె అయినటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ సాయి మానసునికిచ్చి పిఠాపురం గొల్లప్రోలు శ్రీ సత్యకృష్ణ కన్వర్షన్ హాలు యందు వివాహ వేదిక యందు వివాహము జరిపించుటకు దైవజ్ఞులు పెద్దలు శ్రీహరి గురువుల ప్రేరణానుసారం నిర్ణయించినారు కావున ఏతత్ శుభముహూర్తమునకు మేము బంధుమిత్ర పురోహిత సమర్పణగా విచ్చేసి వివాహము జరిపించుకుని నూతన వధూవరులను ఆశీర్వదించి మీకే వసంగముడు సత్కారములు కైకొని మిమ్మల్ని మేము ఆనందింపజేయగలవాము. ఇవే అనేక శుభరేఖార్థములు మంగళం మహత్తు పెళ్ళి అయిపోయి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతము పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూర్చుని చేస్తారు, మీకు అందరికీ తెలిసిందే కదా. ఆ తర్వాత ఈవినింగ్ రిసెప్షను చాలా 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 బాగా జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈ 4 రోజుల నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి కారణం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.